అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఎన్టీఆర్ దేవత ఆ టైటిల్ చాలా సక్సెస్ఫుల్ టైటిల్. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇందులో రామారావు గారి క్యారెక్టర్ కంటే కూడా సావిత్రి గారి క్యారెక్టర్లోనే కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది. అప్పట్లోనే ఇంత కాన్ఫిడెంట్ ఉన్న స్టోరీలు. అయితే దీనిలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఆ పాటతో గారు ఎన్టీఆర్ దేవత జూలైలో రిలీజ్ అయింది. 60 సంవత్సరాలు ఏమైనట్టుంది. అప్పుడే 60 సంవత్సరాలు అయిందా? 65లో వచ్చింది ఆ సినిమా. 1965 జూలై 24 రిలీజ్ అయింది. ఎన్టీఆర్ గారి దేవత అన్న మనం ఇప్పుడు. అంటే దేవతలు ఎన్ని సినిమాలు ఉన్నాయి అసలు? నాగయ్య గారి దేవత ఉంది, ఆహా, వాహిని వారి దేవత అది. ఓకే. ఆ తర్వాత రామారావు గారి దేవత, ఆ తర్వాత శోభన్ బాబు గారితో దేవత ఓహో, తీశారు కదా. ఓకే. రాఘవేంద్రరావు గారు శోభన్ బాబుతో చేసిన సినిమా. సురేష్ మూవీస్కి ఒక రకంగా ఇబ్బందుల్లో ఉన్న టైంలో హిట్ ఇచ్చిన సినిమా అది. ఓహో, శోభన్ బాబు గారి దేవత. శోభన్ బాబు గారికి కాదు, రామానాయుడు గారికి. అదే, అది హిట్ ఇచ్చింది రామానాయుడు గారికి, కానీ ఆ సినిమా శోభన్ బాబు గారి దేవత. శోభన్ బాబు గారి దేవత. ఓకే. ఆ టైటిల్ చాలా సక్సెస్ఫుల్ టైటిల్. అయితే ఈ సినిమాకి సంబంధించి పద్మనాభం గారు ప్రొడ్యూసర్ రామారావు గారి దేవతకి. ఓహో, రేఖా అండ్ మురళి కంబైన్స్ అనే పేరుతో తీశారు. ఆయన ప్రొడక్షన్లోకి ఎంటర్ కావాలి అనుకున్నప్పుడు ఒక పెద్ద సినిమా తీయాలి అని అనుకున్నాడు. ఎన్టీఆర్ అంగీకరిస్తాడా లేదా అనుకుంటూ వెళ్ళారు వీళ్ళు, ఒక లైన్ అనుకుని. వెళ్ళిన తర్వాత ఆయన చేస్తానని చెప్పాడు. చేస్తాను అని చెప్పి చాలా తక్కువ టైం ఇచ్చాడు ఈ సినిమాకి. ఇచ్చారు, వీళ్ళు ఓకే అన్నారు. పని మొదలైంది. హేమంబర్ధర్రావు గారు అంటే ప్రత్యేకాత్మ గారి బ్రదరు. ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఆయనకి. అంతకు ముందు కథానాయకుడు లాంటి విజయాలు ఉన్నాయి వాళ్ళ మధ్య. ఓకే. కాబట్టి ఇలా మొదలైనటువంటి ప్రయాణం ఈ సినిమా. అది స్క్రిప్ట్ కొంచెం టిపికల్గా ఉంటుంది. సావిత్రి గారి క్యారెక్టరు అది. ఆ దేవత అనే టైటిల్ నిజానికి ఇది లేడీ ఓరియంటెడ్ స్టోరీ, హీరోయిన్ ఓరియంటెడ్ స్క్రిప్టే. ఓహో, ఇందులో రామారావు గారి క్యారెక్టర్ కంటే కూడా సావిత్రి గారి క్యారెక్టర్లోనే కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఉంటుంది. ఓహో, ఇలాంటి కథలు చెయ్యొద్దు అని చక్రపాణి గారు చెప్పేవాడు రామారావు గారికి. ఓకే. అవన్నీ నాగేశ్వరరావు జానర్ సినిమాలు, నువ్వు ఆ ఏరియాలోకి వెళ్ళొద్దు అని. ఈయన వాంటెడ్గా చేసేవాడు ఇలాంటి సినిమాలు. చెయ్యాలి, ఆ ఏరియాలో కూడా మన ప్రజెన్స్ ఉండాలి అని చెప్పి చేసేవాడు. అదే, ఆయన ఇతర సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చేయటానికి కారణం అదే. అలా అంగీకరించినటువంటి ఈ సినిమా కథ ఏంటంటే, వీళ్ళు ఒక ట్రైన్ యాక్సిడెంట్లో సీత అనే క్యారెక్టర్, ఈయన వైఫ్ క్యారెక్టరు చనిపోయిందని అనుకుంటాడు. ఓకే. తీరా కనిపిస్తుంది. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్తే తను పాత జ్ఞాపకాలన్నీ కోల్పోయింది అని చెప్తారు. తను విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. సరే తీసుకొచ్చేస్తారు ఇంటికి. తీసుకొచ్చేసిన తర్వాత తనే తన భార్యే, కాకపోతే ఇలా అయిపోయింది అనే బాధలో ఉంటాడు ఆయన. చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం, దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ సీన్లు నడుస్తాయి. ఈ ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత ఒక్కసారి డిప్రెషను, ఆవిడ పూర్వస్మృతులన్నీ కోల్పోవడం, తిరిగి మామూలు మనిషి అవుతుందనే ఒక కాన్ఫిడెన్స్తో ఉంటారు. కానీ ఆవిడ సీత కాదు, లలిత అనేది వీళ్ళకి తెలియదు. రియల్ క్యారెక్టర్ అది. ఓహో, అది కాన్ఫ్లిక్ట్ సినిమాలో. ఓహో, తనకొక వేరే జీవితం ఉంటుంది, తనకొక ప్రేమికుడు ఉంటాడు, తనకు వేరే జీవితం ఉంటుంది, అది తెలియదు వీళ్ళకి. ఓహో, ఈయన తన భార్యే అనుకుంటూ ఉంటాడు. అనుకుంటూ ఉండగా సడన్గా ఇది తెలుస్తుంది. తను ఆరోగ్యం బాగైన తర్వాత చెప్తుంది, మీరు అనుకుంటున్న మనిషిని నేను కాదు, అది మీరు నాకేదో మెంటల్ డిస్టర్బెన్స్ ఉంది అనే యాంగిల్లో చూడొద్దు, అసలు జరిగిన కథ ఇది అని చెప్తుంది. నేను ఆవిడ అదే ట్రైన్లో ఉండొచ్చు, కాబట్టి మీరు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, వెళ్ళి పరిశోధించి ఆవిడ ఏమైపోయారో ముందు వెరిఫై చేయండి అని. వెళ్తే అక్కడ ఆవిడ చనిపోయింది అనేది అర్థమవుతుంది. ఓహో, అర్థమైన తర్వాత ఈవిడని ఇప్పుడు ఆవిడ చనిపోయింది అనే విషయం ఆయన ఇంట్లో చెప్పలేడు. అందుకని
కొంతకాలం నాకు మానసిక స్థైర్యం చిక్కే వరకు మీరు ఉండండి ఆడ. మీరు ఉండండి అని చెప్పి చెప్తాడు. ఆహా. చెప్పి ఆవిడ్ని సీతగానే ప్రొజెక్ట్ చెప్తూ చేస్తాడు ఉంటాడు బయట జనాల్ని. ప్రపంచానికి. ఇది నడుస్తూ ఉండగా ఈ లోపు ఈవిడ ప్రేమికుడు ఎక్కడున్నాడో ఐడెంటిఫై చేసి అతన్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ కొంచెం మా కుటుంబం కుదుట పడిన తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్తాడు. ఈ లోపు అతనికి డౌట్ మొదలవుతుంది ఈవిడ శీలం మీద. ఓర్ని. అంటే ఈ ఇంట్లో ఉంటోంది, ఇతనితో ఉంటోంది కాబట్టి అని. తీరా ఈయన సెటరైట్ చేసి వెనక్కి పంపించేసరికి అక్కడ డిస్టర్బెన్స్లు మొదలవుతాయి. వెళ్ళిపోండి అనేసరికి అక్కడ డిస్టర్బెన్స్ మొదలైంది. అక్కడ డిస్టర్బెన్స్ మొదలై మళ్ళీ ఆవిడ ఏమిటి నా జీవితం అనే పరిస్థితికి వెళ్ళినప్పుడు ఈయన మళ్ళీ అక్కడ రెస్క్యూకి వెళ్తాడు. ఓకే. వెళ్ళి లేదు నా వలన కదా ఇదంతా జరిగింది, డిస్టర్బెన్స్ అంతా జరగటానికి నేను కారణం కాబట్టి నాదే బాధ్యత అంటాడు ఈయన. అంటే నీదే బాధ్యత అని నువ్వెలా అనుకుంటావు, నాకు నీ ద్వారా వాడి క్యారెక్టర్ ఏంటనేది అర్థమైంది. ఓహో. కాబట్టి ఇది మంచికే జరిగింది అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. అన్న తర్వాత ఏమిటి పరిస్థితి అంటే మీరేం టెన్షన్ పడద్దు, మనం కొంతకాలం చూసి ఏం చేయాలనేది ఆలోచిద్దాం అని చెప్పి మళ్ళీ సీతగానే వచ్చేస్తుంది ఇంటికి. ఇదేంటి మధ్యలో కనిపించలేదు అనుకుంటారు వీళ్ళు. ఆ తర్వాత నెమ్మదిగా తను అర్థం చేసుకుంటుంది, కుటుంబము ఇతని క్యారెక్టర్ని అర్థం చేసుకుని తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ని చూసి ఫైనల్గా ఇతనితోనే సెటిల్ అవుతుంది. ఓహో. అది ఇది లైన్. అప్పట్లోనే ఇంత కాంపిటేటివ్ ఉన్న స్టోరీలు అల్లారు. వావ్. అల్లి దానిలో మ్యూజికల్గా కూడా సినిమా చాలా బాగుంటుంది. అవునా? అంటే గృహిణి ఎలా ఉండాలి అన్న పద్ధతిలో ఓపెనింగ్ షార్ట్స్లో వాళ్ళ మధ్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉండేది అనేది నడపటం కోసం ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి అని ఒక పాట ఉంటుంది దీంట్లో. అది చాలా పెద్ద హిట్ సాంగ్. అది ఘంటసాల గారు చూస్తుంటాం. ఆ పాట కోదండపాణి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి. దాదాపుగా పద్మనాభం గారు తీసిన ప్రతి సినిమాకి ఆయనే మ్యూజిక్ చేశారు. రేఖా మురళిలో ఆయన పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో ఘంటసాల గారు పాడిన పాట వీటూరి రాశాడు. అది వేటూరి కాదు వీటూరి అని మళ్ళీ ఒక రచయిత, ఇంకో రైటర్ ఉన్నాడు, ఆయన రాశాడు. ఆయనే రాశాడు ఈ సినిమాలో మేజర్ సాంగ్స్. అయితే దీనిలో ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఆ పాటతో పాటు బతుకంత బాధగా అని ఒక పాట ఉంటుంది. అది ఒరిజినల్గా సాకి వీటూరి రాశాడు. ఒరిజినల్ సాంగ్ అంతా శ్రీశ్రీ గారు రాశాడు. ఆ పాట టేకింగ్కి సంబంధించి అంటే ఇది ఎవరు రాస్తారు అనేది కన్ఫర్మ్ కాక చిన్న గొడవ జరిగింది సాంగ్ దగ్గర. హేమంబర్ధర్రావు గారికి శ్రీశ్రీతో రాయించాలని కోరిక. ఆయన ఇన్ టైంలో ఇవ్వకపోతే ఈయనతో మొదలుపెట్టారు. ఈయన సాకి దగ్గర ఆగింది అది. ఓకే. ఆగిన తర్వాత మళ్ళీ ఆయనకి టైం దొరికి ఆయన దాన్ని కంప్లీట్ చేసి ఇచ్చేసరికి ఇక్కడ ఈయన డేట్స్ అయిపోయినాయి. ఓహో. రామారావు గారి డేట్స్ అయిపోయినాయి. ఎలా ఈ పాట తీయటం ఎలా అనే సమస్యని పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళాడు ఈయన పద్మనాభం. వెళితే ఆయన ఒక సలహా చెప్పాడు, నేను ఇది చెయ్యాలి, బాధ్యత ఉంది నాకు. అయితే ఇప్పుడు నేను అవతల ఇంకొకళ్ళకి డేట్స్ ఇచ్చేసి ఉన్నాను కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయలేను. కనుక అర్ధరాత్రి పెట్టుకోండి, మీరు 1 పెట్టుకోండి. అంటే వర్షంలో పాట షూట్ చేస్తున్నట్టుగా పెట్టండి. పెట్టి ఒక వాటర్ ట్యాంక్ తెప్పించి వాహినిలో లోడ్ చేసి ఉంచండి, నేను వచ్చేస్తాను. ఇది కంప్లీట్ అయిన తర్వాత మార్నింగ్ షూట్కి వెళ్తాను నేను. ఓకే. కాబట్టి 3 అవర్స్లో కొట్టేద్దాం పాటని. ఓహో అని చెప్పి, అంటే నీటి కొరత కూడా ఉండేది అప్పుడు. అందుకని ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా ఇంత వాటరే వాడదాం మనం. ఓహో. డైరెక్టర్ గారు వస్తారా రారా అనే దాంతో కాదు, ఇది స్కీమ్. హేమంబర్ధర్రావు గారు వస్తే ఓకే, లేదన్నా మనం కొట్టేద్దాం, నువ్వు టెన్షన్ పడద్దు అని చెప్పి భరోసా ఇచ్చి ఈయన 1 వెళ్ళిపోయి నైట్ 7కి పడుకుని 1 గంటకు లేచి వెళ్ళిపోయి ఆ షూట్లో పాల్గొని ఆయన చెప్పిన టైంకి చెప్పిన లిమిట్లో వాటర్ని వాడి ఆ పాట ఆయన వచ్చాడు హేమంబర్ధర్రావు గారు. ఆయన దీనిలోనే షూట్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళాడు. సూపర్. ఆ పాట ఒకసారి చూపించండి ఆడియన్స్కి, ఇంట్రెస్టింగ్ ఉంది. బ్రతుకంత బాధగా
కలలోని గాథగా. అదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈ సినిమాకి సంబంధించి. రెండోది చక్రపాణి గారు ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు షంటుతూనే ఉన్నాడు ఈయన. ఆ ట్రాజడీ సినిమాలు అవన్నీ చేయొద్దు, రామారావు గారిని. నువ్వు గ్లామర్ రోల్స్ మాత్రమే చెయ్యాలి, నువ్వు హీరోయిన్ని ప్రాధేయపడటం ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ నాగేశ్వరరావు గారు చేసే పనులు, నీకు కుదరవు, నిన్ను చూడరు జనాలు అని చెప్పాడు ఆయన. విచిత్రం ఏంటంటే చక్రపాణి గారు వద్దన్న ప్రతి సినిమా రామారావు గారు చేశాడు, అది విజయవంతం అయింది. ఓకే. అంటే దేవత ఒకటి, రాము సినిమా కూడా వద్దని చెప్పాడు ఆయన. వద్దు, అది నీ జానర్ సినిమా కాదు అని చెప్పాడు, అది చేశాడు ఈయన, అది హిట్టే. ఇలా అలాగే రాజు పేద సినిమా కూడా ఆయన వద్దన్నాడు, ఈయన చేశాడు, అది ఆడేసింది. మరి ఆయన హట్ అవ్వలేదా? వద్దనే యాత్ర హిట్లు అవుతున్నాయి అని. భీష్మ సినిమా కూడా వద్దన్నాడు ఆయన. ఆ ఏజ్డ్ క్యారెక్టర్ నువ్వెందుకు చెయ్యాలి, బిఎస్ సుబ్బారావు గారు అడిగాడు, నేను చేస్తాను అని చెప్పి చేశాడు ఆయన. అది చాలా పెద్ద హిట్. ఆ సినిమాకు సంబంధించి ఒక క్లాసిక్ జోక్ ఉంది చక్రపాణి గారి మీద. బిఎస్ సుబ్బారావు గారు వచ్చి చక్రపాణి దగ్గరికి, ఈరోజు భీష్మ గెటప్ వేసామండి రామారావుకి, మీరు కూడా ఉండాల్సింది, చాలా అద్భుతంగా సెట్ అయింది, నేనే గుర్తుపట్టలేకపోయాను, మీరు కూడా గుర్తుపట్టి ఉండేవారు కాదు అన్నాడట. అంటే ఈయన కోపం వచ్చింది. జనాలు గుర్తుపడతారు అసలు అన్నాడు. కోపం వచ్చి, అంత గుర్తుపట్టలేని కాడికి రామారావు ఎందుకు డబ్బులు దండగా నువ్వే ఎస్ఐకి పోయావా వేషం అన్నాడు. ఈయనకి కోపం, ఎన్టీ రామారావుతో భీష్మ సినిమా తీస్తున్నాడని కోపం. ఆ కోపంతో అంత గుర్తుపట్టలేని కాడికి రామారావు ఎందుకు, డబ్బులు మిగిలేవి కదా నువ్వే ఎస్ఐకి పోయావా, అంత ఇది ఆయనకి. అంటే ఎన్టీ రామారావు అనేవాడు హీరో అంతే, యాక్షన్ సీన్లు ఉండాలి, ఫైట్లు ఉండాలి, అదే పాటలు ఉండాలి, అంతే తప్ప ఈ ఏడుపులు పెడబొబ్బలు ఈ గోల రామారావు చేయకూడదు అని ఆయనకు ఒక నియమం ఉండేది. ఆ నియమాన్ని దాటి వెళ్ళిన ప్రతి సినిమా హిట్ అయింది. అలా దేవత సినిమా కూడా చాలా పెద్ద హిట్, మ్యూజికల్గా హిట్, సబ్జెక్ట్ వైజ్గా కూడా మంచి సాంగ్స్ ఉన్నట్టున్నాయి. ఇంకా కన్నుల్లో మిస్మిస్సలు కనిపించని అని ఒక పాట ఉంటుంది. టోటల్గా హేమంబరధర్రావు గారి టేకింగ్ చాలా బాగుంటుంది, మోడ్రన్ వేలో నడుస్తుంది ఆయన పద్ధతి. ఆయన రామారావు గారితో చేసిన ప్రతి సినిమా హిట్టే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.